హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మేము సిద్దిపేట్ స్పెషల్ నూడిల్స్ చేస్తున్నాం అనమాట. జంతకాలు అంటారు. సో ఎప్పుడు చేయలే, ఫస్ట్ టైం చేస్తున్నాం. సో చూసి వేరే దగ్గర చూసి అక్కడ చూసి అరే మనం కూడా ట్రై చేద్దాం కదా అన్నట్టు అనుకున్నాం. సో దానికి పికిల్ నార్మల్గా మనం కొత్త సోగి ఏమైనా పెట్టుకుంటే అదన్నా పెట్టుకోవచ్చు, ఆరెల్స్ మామిడి పండు రసం. సో సమ్మర్ స్పెషల్ లాగా. సో మేము లేట్గా చేస్తున్నాం, సమ్మర్ స్పెషల్ కాదు కానీ. సో ఎలా చేస్తాము ఏంటో ఈ వ్లాగ్లో చూసేద్దాం. లెట్స్ గో. సో ప్రాసెస్ ఏంటంటే ఇది ఏం పిండి అమ్మా? బియ్య పిండి. ఓకే, బియ్య పిండి ఎంత పోసుకోవాలి? 1 గ్లాస్, వన్ తవ్వ పోస్తున్నా. ఓకే, 1 తవ్వకి ఎంత? ఇంకేమైనా యాడ్ చేయాలా? వాటర్ బాయిల్ చేసుకొని పిండి యాడ్ చేసుకోవాలి దాంట్లో. ఓకే, 1 తవ్వకి ఈ చెంబుతోటి కొంచెం తక్కువ వాటర్ పోసుకోవాలి. ఓకే, తర్వాత బాయిల్ అయినాక దీంట్లో వేసుకోవాలా? సాల్ట్ వేయాలి. దీంట్లో వాటర్లోనా లేకపోతే పిండిలోనా? వాటర్లో. ఓకే, అంటే వేడి నీళ్ళు దీంట్లో వేయాలా? పిండి దీంట్లో వేయాలి. పిండే దీంట్లో వేయాలా? పిండి దాంట్లో వేయాలి. ఓకే, పిండి దీంట్లో వేసుకోవాలంట. సో ఉప్పు ఎంత? కొంచెం నార్మల్గానా అట్లా వేయాలి. ఓకే, వాటర్ బాయిల్ అయిపోయినాయి, పిండి మొత్తం వేసాలా? ఓకే, మొత్తం కలపాలి ఇంకా. ఓకే, అంటే ముద్దలు అట్లా రాకుండా కలపాలి. సేమ్ మురుకులు లాగానా? మురుకులు వేరే, జంతకాలు వేరే. ఇప్పుడు ఇదంతా ఉప్పం కదా మనకు. ఆయిల్ వేసి వాటర్ పోసి పిసుకుతాం కదా. ఓకే, ఇప్పుడు ఇదంతా చల్లగా అవ్వాలమ్మా? ఒక 5 మినిట్స్ అయితే చల్లగా అవుతుంది. ఓకే, చల్లగా అయినాక పిసికేసి దీన్ని ఆవిరికి ఉడకబెట్టుకోవాలి. ఏది పిండి అంతా ముద్దల్లాగా తీసుకొని ఆవిరికి ఉడకబెట్టుకొని ఓకే అవి తర్వాత జంతకాలలాగా ఒత్తుకోవాలి. ఓకే, ఇగో ఇదే మెషిన్ అనమాట దేనికి, జంతకాలకి. సో ఇక్కడ దీంట్లో పెట్టాలా? ఇట్లా పెట్టి ఇట్లా రోల్ చేస్తే ఇక్కడ నుంచి మనకు వస్తాయి అన్నమాట. ఇక్కడ నూడిల్స్ లాగా ఇంట్లోనే వేసుకోవచ్చు అనమాట. సో చూద్దాం ఎట్లా వస్తుంది అవుట్కమ్. ఇప్పుడు ఇదంతా పిసికి ఏం చేయాలి? ఆవిరికి పెట్టాలి. ఓకే, ఆ జల్లెడలో పెట్టేసి ఆవిరికి పెట్టాలి. ఎంతసేపు పెట్టాలి మరి ఆవిరి? 45 మినిట్స్ పెట్టాలి. ఓకే, 45 మినిట్స్ పెట్టినాక ఆ మెషిన్లో పెట్టి చేయాలి. ఓకే, సో ఇట్లా ముద్దలా వేసుకోవాలి, చిన్న చిన్న ముద్దలా వేసుకోరా? ఇప్పుడు నార్మల్ నూడిల్స్ కూడా ఇట్లా వేస్తారా అమ్మా? నూడిల్స్ కూడా అట్లా చేస్తారు, కానీ జంతకాలు అంటాం. జంతకాలు అంటారు. ఇప్పుడు ఇవన్నీ సాసెస్ అన్ని, అదేమో నూడిల్స్ ఏమో మైదా పిండితోటి కదా, ఇదేమో బియ్య పిండి కదా. ఓకే, అందుకోసం ఇప్పుడు ఇది బియ్య పిండి మొత్తం. ఇది బియ్య పిండి. ఇంకా మొత్తం అట్లా ముద్దలా వేసుకొని దాంట్లో మెషిన్లో పెట్టి చేసేయాలి. సో మొత్తం మమ్మీ వేసింది, జస్ట్ నేను వీడియో క్యాప్చర్ అనమాట. కానీ రసం నేను చేస్తాను మమ్మీ, మామిడి పండు రసంకి నీకు హెల్ప్ చేస్తా. ఓకే, నూడిల్స్ అది ఇట్లా తిప్పేది కూడా వేసా. ఇంకా ఈ పిండి విసుకడం ఇవన్నీ మనతో కాదు, జస్ట్ చూడాలంతే, నేర్చుకోవాలి, తర్వాత వేయాలి, అంతే కదా మమ్మీ? అంతే. మేము కూడా ఎప్పుడు చేసుకోలేదు కదా మమ్మీ, మనం కూడా ఎప్పుడు చేసుకోలేము మనం, ఫస్ట్ టైం. యాక్చువల్గా మా పిన్ని వాళ్ళు చేసినారు. సో అది చూసి మేము ఇన్స్పిరేషన్ తీసుకొని మేము చేద్దామని అనుకున్నాం అన్నమాట. సో అన్నట్ల పీసెస్లా చేసుకోవాలా? సో ఇదొక ముద్ద పెద్దగా అట్లా చేసింది మమ్మీ. సో అన్ని ముద్దలు వేసి ఆవిరికి పెట్టాలి. ఎంత 45 మినిట్స్ కదా. ఇంక నూనె రాయడం ఒక్కటి హెల్ప్ చేసిన మా మమ్మీకి, అంతే. మా మమ్మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటిది మమ్మీ? నువ్వేమనుకుంటున్నా నేను ఏం పని చేయకపోతే? యాక్చువల్గా మమ్మీ నాకు ఏం పని చెప్పదు. చేస్తావు కదా ఫ్యూచర్లో, ఇప్పుడు చేస్తుందని అంటది, కానీ అప్పుడు కూడా చేసామేమో. సో ఇట్లా ముద్దల్లా చేసి పెట్టుకోవాలి పొడుగ్గా.
తర్వాత ఆవిరికి పెట్టాలి, అంతేనా? సో ఇప్పుడు మనం నూడిల్స్లా చేసుకుందామా, ఎట్లా చేసుకుందాం? కొన్ని నూడిల్స్ లాగా చేద్దాము, కొంచెము పచ్చడి పికిల్ అట్లా వేసుకొని తిందాం. ఓకే, ఇప్పుడు కొంచెం దొడ్డు అట్లా చేయొచ్చు కదమ్మా, తొందరగా ఉడికిపోతుంది. ఓకే, ఇట్లా సన్నగా చేస్తే జల్దీ ఉడుకుతుందనా? ఓకే, సో దీంట్లోనే వాటర్ పోసేసినాం. సో వాటర్ దేనికి? ఇప్పుడు కాగడానికి, అది బాయిల్ కావాలి. సో కొంచెం బాయిల్ వేడి అయినాక ఇది మీద మీద పెట్టాలా, మళ్ళీ మూత కూడా పెట్టాలా? మూత కూడా పెట్టాలి. ఓకే, బాయిల్ అయ్యాక పెడదాం. నాకు ఎగ్జైటింగ్ ఉంది, ఇది ఎట్లా రెడీ అవుతుంది, నూడిల్స్ లాగా ఎట్లా వస్తుంది అని చెప్పి. సో ఇదే చూద్దాం, ఇది ఎలా వస్తుంది అవుట్కమ్. వాటర్ ఇంత బాయిల్ కావాలా? ఓకే, సో బాయిల్ అయిపోయింది. మెల్లగమ్మా. ఓకే, ఇది పెట్టాలి. మొత్తం అంతా అవుతుందా బాయిల్? మూత పెట్టేసాలి అప్పుడు? పెట్టాలి. ఓకే, మూత పెట్టేసి బాయిల్ ఎంత 45 మినిట్స్ కదమ్మా? 45 మినిట్స్. ఓకే, ఈలోపు మనము మ్యాంగో రసం చేద్దాం, నేను చేస్తా. ఓకే, సో మేము ఎగ్జాక్ట్ 8:05కి పెట్టినాము. సో ఇప్పుడు ఇంకా 8:05 అంటే 8:45 వరకు పెట్టాలి. సో చూద్దాం. సో మామిడి పండు రసం చేస్తున్నాం. యాక్చువల్గా నేనే వేద్దాం అనుకున్నా, నేను మా మమ్మీని ప్రాసెస్ అడుగుతున్నా, అది ఎట్లా విసుకోవాలి, ఏం చేయాలి అని. అదంతా ఎందుకని మా మమ్మీ వేస్తా అంటుంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది, మా మమ్మీ నాకేం పని చెప్పదు. చెప్పవు కదమ్మా? పని చెప్పడం కాదు, ఏమే తలకాయ తింటుంది, చాలాసేపు ఇది చేస్తుంది. నేను తలకాయ తింటున్నాను, ఇది నేను అసలు అట్లా కనిపిస్తున్నావా అమ్మ? నేను కనిపిస్తావు. అది కూడా చెప్పదు మా మమ్మీ, కానీ మా అక్కకైతే అనొచ్చు. మా అక్కనే నేర్చుకుంది యాక్చువల్గా. నేను జస్ట్ ఇట్లాంటివి రావు నాకు, కట్ చేయమంటే కట్ చేస్తా, అలా చేస్తాను అనమాట. సో అమ్మ ఇది కేరళ స్పెషల్ అంట కూడా, తెలుసా? కేరళ స్పెషల్. టైం 9 అవుతుంది. సో మేము ఇంకొక 15 మినిట్స్ ఉంచాము. పొగలు వచ్చేస్తున్నాయి అమ్మ. ఏయ్ వద్దే, అది పెట్టుకో. ఎస్, సో రెడీ అయిపోయింది. ఓకే, అట్లా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా, స్పూన్కి అంటుకోకుండా ఉంటే ఉడికినట్టు. ఓకే, సో ఉడికింది కదా ఇప్పుడు? ఉడికింది. ఓకే, రెడీ అయిపోయినాయి. ఆవిరి పెట్టింది అమ్మ, ఎంతసేపు అయిందో. స్పూన్తో నెట్టు. అమ్మో, ఇట్లా పెట్టేసా? పెట్టేసా. ఇంకా పెట్టాలా? ఇంకా పెట్టు, చాలా పడుతుంది. చాలా పెట్టు మనక 5 వరకు వచ్చే వరకు పెట్టు. కాదు అమ్మా, ఇది ట్రై చేద్దాం వద్దా? ఇది ఒక చిన్నది పెట్టేస్తాం. ఎస్, ఇది కాలుతుంది ఫుల్. నాకు తెలిసి వేడి మీదనే అనాలనుకుంటా కదా? వేడి మీదే అనాలి, జంతుకాలు. ఇది ఫిక్స్ ఇక్కడ ఉంటే తిప్పడానికి వస్తుంది. ఇంకొస్తున్నాయి మొత్తం ఒకటే దానికి చిన్న చిన్నగా అనేసి పెట్టు మోనిక పక్కకు. కొంచెం కొంచెం అనాలా? మొత్తం ఒకటేగా, నాకు చిన్న చిన్నగా తీసి పక్కకు పెట్టు. ఓకే, ఇది ఇక్కడ ఆపేస్తుంది. ఆపేసి దీనికి ఫుల్ బలం పెట్టాలేమో. కింద పెట్టే చేయమని అంటుంది అన్నక్క. మంచిగా వస్తున్నాయి, సేమ్ నూడిల్స్ లాగా అనిపిస్తుంది కదా? అవును, చాలా అంత పెద్దగా పెట్టకు, ఓవర్. ఇంకో ఓవర్. కొంచెం పిండేస్తున్నాం, మొత్తం ఫుల్ పెట్టేసి. సో ఫస్ట్ మాకు అర్థం కాలేదు ఎట్లా చేయాలని చెప్పి, దాని తర్వాత కొంచెం అయితే ట్రై చేద్దాం అన్నట్టు అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు చాలు. సో ఫస్ట్ ఇది ఫిక్స్డ్ పెట్టేసేయాలి, దాని తర్వాత టైట్గా తిప్పచ్చు మనం. దగ్గరికి పెట్టాలి ఇప్పుడు ఇది. సో ఇది ఇట్లా జాయింట్ ఉంటే అప్పుడు ఫాస్ట్గా తిప్పడానికి వస్తుంది మనకి. జంతుకాలకు చాలా బలం కావాలి. మా మమ్మీకి ఫాస్ట్ చేయడానికి రాదని నేనే చేస్తాను.
చూడండి ఓన్లీ మా మమ్మీ చేస్తే నేనే మొత్తం చేస్తాను. ఓ మై గాడ్, సేమ్ నూడిల్స్లానే వస్తున్నాయి కదా మమ్మీ? సేమ్ నూడిల్స్లానే వస్తున్నాయి ఇవి. కొంచెం కొంచెం అనేది ఇస్తున్నా. ఇక్కడ ఆపేసాలా? ఆపేసి పొడుగ్గుంటే నూడిల్స్ లాగా ఉంటాయి. మేము బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం నూడిల్స్. అమ్మో, ఇది ఇంకో కొన్నిసార్లు వేస్తే టేస్ట్ ఎట్లుంటుందో. టేస్ట్ బాగుంటుంది. మా మమ్మీ వేస్తా అంటే ఇచ్చిన, చూద్దాం మమ్మీ ఎట్లా వేస్తుంది. ఇంత టైట్గా ఉంది కదా, సేమ్ నూడిల్స్ లానే వస్తున్నాయి. ఫైనల్గా అయితే మొత్తం చేసేసినాం అన్నీ. సో ఇప్పుడు పిక్కిలు వేసి కలుపుదామని చూస్తున్నాం. సో ఫస్ట్ అయితే కొంచెం వేస్తున్నాం, ఇంకెట్లా డిఫరెంట్గా ఏమైనా ట్రై చేద్దామని ఆలోచిస్తున్నాం నేను మా మమ్మీ. సో నూనె వేసుకొని కొంచెం పిక్కిలు వేసుకొని సో చెయ్యాలంట. మా నాన్నమ్మ చేసిన పిక్కిలు. ఎక్కువ కారం వేస్తామా? కొంచెమేనా? కొంచెం వేస్తాం. ఓకే చాలు. సేమ్ అన్నం ఎట్లా కలుపుకుంటామో సేమ్ అట్లనే కలుపుకోవాలంట. దీంతో మ్యాంగో రసం పెట్టుకొని తింటే యమ్మీ. సేమ్ నూడిల్సే, అసలు నమ్మడానికే లేదు కదమ్మా. ఓ ఫైనల్గా అయిపోయింది. మమ్మీ టేస్ట్ చూడు. మమ్మీ ఎక్స్ప్రెషన్ ఎట్లుంటా, మంచిగా ఉందా? సూపర్ సూపర్ ఉందా? ఇంక మంచిగా మామిడికాయ రసం బాగుందా? సేమ్ నూడిల్స్ టేస్ట్ లానే ఉంది. ఇంకా వేరేలా అంటే ఏందో శనగపప్పు కదా, శనగపప్పు వేసుకొని కూడా చేయొచ్చు. శనగపప్పు ఏం చేయాలి, ఫ్రై చేసి మిక్సీ చేసి తర్వాత నూడిల్స్ అట్లా కూడా చేయొచ్చు. సో చూద్దాం ఇదా అదా అన్నట్టు. బట్ ఇదైతే సూపర్ ఉంది టేస్ట్. అండ్ చట్నీ కూడా కొత్త చట్నీ కాబట్టి టేస్ట్ సూపర్ ఉంది. నూడిల్స్ లాగా ట్రై చేద్దామని ట్రై చేస్తున్నా. సో ఎట్లా చూద్దాం. నేను నూడిల్స్ ఎప్పుడు ఎట్లా చేస్తా అలానే చేస్తున్నా. ఎలా వస్తుందో చూద్దాం. యాక్చువల్గా కొంచెం పికిల్ కుంచినాం, ఇంకొంచెం దీనికి అన్నట్టు అనుకున్నా. పొగలు వచ్చేస్తున్నాయి. నూడిల్స్ అట్లా ట్రై చేద్దాం, ఇది కూడా ట్రై చేద్దామని. ఇది ఎట్లా వస్తుందో తెలియదు కానీ అయితే చేస్తున్నాం. ఇట్లా నూడిల్స్ సరిగ్గా రాకపోతే అయితే మా మమ్మీ వేసుకుంటుంది ఏమన్నా మంచిగా. చూద్దాం ఎట్లా వస్తుందో. అన్నీ ట్రై చేయాలి కదా. యా, ఫస్ట్ సాస్ వేస్తున్నా. సో నూడిల్స్ ఇట్లా వేసుకుంటే ఇట్లా వచ్చినాయి. సో టేస్ట్ అయితే మంచిగా ఉంది. సో ఫైనల్గా నేను మా మమ్మీ కష్టపడి చేసినాం. అవుట్కమ్ అయితే ఓకే మంచిగా ఉంది టేస్ట్ అయితే. సో ట్రై చేయొచ్చు. యాక్చువల్గా మెషిన్ ఉంటే ఈజీ అవుతుంది, టేస్ట్ అయినా ఇంకా సన్నగా అట్లా రావడం అట్లా. సో హియర్ గోస్ అవర్ వ్లాగ్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పండు మోనికా ఛానల్. లవ్ యూ గైస్, బాయ్.